నల్లపూసల కార్యక్రమంలో దమయంతి ప్రియకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన విక్రమ్ రాధ. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నువ్వు లేక నేను లేను అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. దమయంతి నిజ స్వరూపం రామచంద్ర తెలుసుకోవాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇంకా రాధ వాళ్ళ పద్మ వచ్చి నల్లపూసల ఫంక్షన్ చేయాలి అని చెప్పి అందరి ముందు అడగడంతో అందరూ కూడా ఒప్పుకుంటారు. దమయంతి ప్రియ కూడా ఒప్పుకోవడం సునంద నందగోపాలు ఆశ్చర్యపోతారు. వీళ్ళు ఒప్పుకోవడం ఏంటి, వీళ్ళు ఇంత తొందరపడి నల్లపూసల ఫంక్షన్ చేయడానికి ఒప్పుకోవడం ఏంటో నాకు అర్థం కావట్లేదు సునంద. వీళ్ళిద్దరిలో ఇంత తొందరగా మార్పు వచ్చిందా? మీ అమ్మ మీ అన్నయ్య అయితే పోని అనుకోవచ్చు, వీళ్ళు ఇంత త్వరగా మారారంటే నాకు నమ్మశక్యంగా అనిపించట్లేదని నందగోపాల్ అనగానే ఏదో రకంగా జరుగుతుంది కదండి. నల్లపూసల ఫంక్షన్ జరిగిపోతే అంతా మంచి జరుగుతుంది. వాళ్ళిద్దరి దాంపత్యానికి కొంచెం బంధం గట్టి పడుతుంది అని చెప్పి సునంద అంటుంది. మరుసటి రోజు ఉదయాన్నే ఫంక్షన్కి ఏర్పాటు చేయాలని ముందు రోజు అందరినీ కూడా తొందరగా పడుకోమని చెప్తారు. కానీ రాధకు నిద్ర పట్టదు. ఎందుకంటే రాధ ఆల్రెడీ నల్లపూసల ఫంక్షన్ అంటే వాళ్ళిద్దరి బంధం గట్టి పడుతుంది, బంధం ముడిపడుతుంది అన్నది చెప్పింది కదా వాళ్ళమ్మ. అదే మనసులో పెట్టుకుంటుంది. ఎందుకంటే రాధ విక్రమ్ కృష్ణ ఇద్దరూ ఇష్టపడి పెళ్లి చేసుకున్నది కాదు, వాళ్ళిద్దరూ కలకాలం కలిసి ఉండాలని అనుకున్నది కూడా కాదు. మరి అలాంటి తప్పుడు నల్లపూసలు వేస్తే నిజమైన భార్యాభర్తలు అయిపోతారు కదా. సో ఆ భయంతో ఇంకా రాధకు నిద్ర పట్టగా వంటగదిలో అవి ఇవి చక్క పెడుతూ ఉండగా దమయంతి వచ్చి బాంబు పేల్చినట్టుగా మీ ఇద్దరి మధ్య ఉన్న అగ్రిమెంట్ తెలిసింది కాబట్టే మేము ఇలా చేశాను. ఇప్పుడు నువ్వు తప్పించుకోలేవు. నీకు ఉన్నది ఒకటే ఒక ఆప్షన్. రేపు ఉదయాన్నే మా ఇద్దరిది అగ్రిమెంట్ పెళ్ళని, మేమిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకోలేదని నీ అంతట నువ్వు చెప్పి ఇల్లు దాటి అడుగు బయటకు పెడితే మర్యాదగా ఉంటుంది. లేదు నేను చెప్పి బయటికి గెంటేస్తే నీ పరువే పోతుంది. తర్వాత నీ ఇష్టం. మీ అమ్మ గుండె కూడా ఆగిపోయే ప్రమాదం ఉంది. అసలే మీ నాన్న జైల్లో ఉన్నాడు. మీ అమ్మ కూడా గుండె ఆగిపోయి హాస్పిటల్లో ఉంటుంది అని చెప్పి ఇంకా తనని అంటే ఒక రకంగా ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసినట్టుగా చేస్తుంది దమయంతి. చేసి నీకున్నది ఒకే ఒకటి ఆలోచించుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయేసరికి రాధ గబగబా లోపలికి వస్తుంది. వచ్చి పరుపెత్తి చూసేసరికి డాక్యుమెంట్స్ కనిపించవు. గదంతా కూడా వెతుకుతుంది. వెతికేసరికి ఏం వెతుకుతున్నావు రాధా, ఏంటి ఇంత హడావిడి పడుతున్నావు అంటూ విక్రమ్ కృష్ణ అడిగిన ప్రశ్నకు రాధైతే అగ్రిమెంట్ పేపర్స్ మీ అత్తయ్య చేతిలోకి వెళ్ళిపోయాయండి అని చెప్పనేసరికి ఒక్కసారిగా విక్రమ్ కృష్ణ షాక్ అయిపోతాడు. ఏం మాట్లాడుతున్నావు రాధా, అగ్రిమెంట్ పేపర్స్ మా అత్తయ్య చేతికి వెళ్ళిపోవడం ఏంటి, అసలు అలా ఎలా అనుకుంటున్నావు అనగాని, ఎందుకంటే నేను వంటగదిలో ఉండగా మనిద్దరిది అగ్రిమెంట్ మ్యారేజ్ అన్న విషయం మీ అత్తయ్యకి తెలిసిపోయింది కాబట్టే మేము ఇలా మాట్లాడామని మీ అత్తయ్య స్వయంగా నాతో చెప్పింది. మీ అత్తయ్య నాకు ఆప్షన్ కూడా ఇచ్చిందండి అనేసరికి, ఆప్షన్ ఇచ్చిందా ఏంటి, రేపు ఉదయం ఆ నల్లపూసల కార్యక్రమంలో కూర్చోకముందే నా అంతటా నేను విక్రమ్ కృష్ణను ప్రేమించి పెళ్లి చేసుకోలేదు, కేవలం అగ్రిమెంట్ వల్లే పెళ్లి చేసుకొని ఇంట్లో కడుగు పెట్టాను అన్న విషయం నా నోటితో నేనే చెప్పి ఇంట్లోంచి అందరికీ క్షమాపణ చెప్పి ఇంటి నుంచి అడుగు బయట పెట్టాలంట. లేదంటే వాళ్ళ దగ్గర ఉన్న అగ్రిమెంట్ పేపర్స్ అందరి ముందు బయట పెట్టి నల్లపూసల ఫంక్షన్ ఆపేసి పరువు తీస్తాను అని చెప్పి మీ అత్తయ్య మాట్లాడుతున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు, టెన్షన్గా ఉంది అనేసరికి, కూల్ రదా కూల్. టెన్షన్లో ఉంటే మనకి ఏ ఆలోచన రాదు. ముందు మనం కూల్గా ఉందాము అని చెప్పి ఇంకా విక్రమ్ కృష్ణ అంటాడు. ఎలా ఉంటామండి కూల్గా, మన అగ్రిమెంట్ పేపర్స్ బయటపడిపోతే మీరు ప్రియాని పెళ్లి చేసుకోవాల్సిన స్థితి వస్తుంది. నేను మా నాన్నని
ఎలా విడిపించుకోగలుగుతాను, అది అర్థమవుతుందా మీకు అంటూ ఇంకా రాదనేసరికి మరి ఇప్పుడు ఏం చేద్దాము అనగానే అదే అర్థం కావట్లేదని ఇద్దరు కూడా తల పట్టుకుని ఇంకా కింద కూర్చుని ఆలోచిస్తూ ఉంటారు. సుమారు 11 గంటలు అయిపోతుంది. ఆలోచిస్తూ ఉండగా ఒక ఐడియా అని చెప్పి విక్రమ్ కృష్ణ అంటాడు. ఏంటి అనగానే వాళ్ళు ఎలా అయితే మన గదిలోకి వచ్చి దొంగతనంగా ఆ డాక్యుమెంట్స్ తీసుకుని వెళ్ళిపోయారో మనిద్దరం కూడా వాళ్ళ గదిలోకి వెళ్ళి ఆ డాక్యుమెంట్స్ తీసేసుకుందామనగాని వాళ్ళు లేస్తే గొడవ జరుగుతుంది కదండి అనేసరికి నా దగ్గర ఒక స్ప్రే ఉంది, అది కొడితే మత్తుగా నిద్రపోతారు, కొట్టినట్టు కూడా వాళ్ళకి తెలియదు, ముక్కు దగ్గర అలా కొంచెం స్మెల్ చూపిస్తే చాలు మత్తుగా నిద్ర పట్టేస్తుంది అని చెప్పనేసరికి అవునా ఆ స్ప్రే ఎక్కడుంది ఇప్పుడు అనగానే రామలింగం దగ్గర ఉందనేసరికి ఇప్పుడు రామలింగం అన్నయ్యకి ఫోన్ చేయాలా అనగానే తప్పదు, వాడికి ఫోన్ చేసి ఆ స్ప్రేని తీసుకురమ్మని చెప్పాల్సిందే అనేసరికి సరే వెంటనే ఫోన్ చేయండి అనగానే వెంటనే ఫోన్ చేస్తాడు. చేసేసరికి ఏంట్రా నన్ను నిద్రపోనివ్వవా ఏంటి, అర్జెంటుగా పెద్ద చిక్కొచ్చి పడింది, చిన్నగా చెప్తాను విను అని మొత్తం చెప్పేస్తాడు. చెప్పేసేసరికి ఏంటి ఇంత పని అయిందా, అంతలా ఎలా ఉన్నారా, మీరంత దాచిపెట్టలేమంటే ఆ పేపర్స్ నా దగ్గరే దాచిపెట్టేవాడిని కదా, ఇప్పుడు అయిపోయింది కదా, ఈసారి నీ దగ్గరే దాచిపెడితే గాని ముందు ఆ స్ప్రే తీసుకుని రా అనగాని ఏ స్ప్రేరా, అదే ఆ రోజు దొంగల దగ్గర నుంచి మనం తీసుకున్నాం కదా, అది కొట్టే వాళ్ళు దొంగతనం చేస్తారు అంటే అది మనకి ఎప్పటికైనా పనికొస్తుందేమోనని తీసుకుని నీకు ఇచ్చాను కదా, నువ్వు డెస్క్లో ఎక్కడో దాచిపెట్టావు అనగాని అవును సరే ఇప్పుడే తీసుకొస్తాను, ఎలా రావాలి అనేసరికి బ్యాక్ డోర్ నుంచి రా, నేను అక్కడికి వచ్చి ఫోన్ చేస్తాను డోర్ తీద్దుగాని అనగానే సరే అని చెప్పి ఇంకా అక్కడ రామలింగం వెళ్ళి ఆఫీసులో దాచిపెట్టిన అది కాస్త తీసుకుని సరాసరి వెళ్ళింటికి వచ్చేస్తాడు. బ్యాక్ డోర్ దగ్గరికి వచ్చేసరికి ఇంకా బ్యాక్ డోర్ లోపలికి వస్తాడు. వచ్చిన తర్వాత ఏంటి ఇంత శ్రద్ధగా ఎలా ఉన్నారనగానే వాళ్ళకి అనుమానం వచ్చిందన్నయ్య, అందుకే ఎప్పుడు తీసేశారో తెలీదు, నేను అప్పటికీ తాళం వేశాను, అయితే గదిలో ప్రియ ఉండుంటుంది, అందుకే ఆ లవంగం ఏదో పిట్స్ వచ్చిన వాళ్ళ పడిపోయితే ఇలా జరుగుంటుంది, అందుకే తాళం కూడా ఓపెన్ కాలేదు, మీకు గుర్తుందా అనగానే అవును, వాళ్ళు తాళం కోసం ట్రై చేసి కదపడం వల్లే మనకి తాళం హ్యాంగ్ అయినట్టుంది అందులో అనగానే సరే ఇప్పుడు తర్వాత అయిపోయింది కదా, అయిపోయిన విషయాలు ఎందుకు ఇప్పుడు మాట్లాడుకోవడం, ముందైతే వెళ్ళి ఆ ఫైల్ ఎక్కడుందో వెతికి తీసుకొద్దాం పదండి అనగాని బాటిల్ ఎదురా, ఇదిగోరా బాటిల్ అనేసరికి చాలా జాగ్రత్త గేయాలి, నీ వల్ల కాదు అనగానే మీ ఇద్దరి వల్ల కాదు నేను చేస్తాను, ఏం చేయాలి ముక్కుదే స్ప్రే చేయాలనగానే అవును అనేసరికి ఇలా వాళ్ళిద్దరు ముందు పెట్టేసరికి కొంప తీసి మాకు కానీ స్ప్రే చేస్తావేంటి, అప్పుడు మేమిద్దరం ఇక్కడే పడుంటాము, నువ్వు ఒక్కదానివి వెళ్ళి వెతుక్కు రావాలి అనేసరికి అదే బెటరు అని చెప్పాను. కానీ అమ్మ చెల్లమ్మ అందరూ తల పక్కా వెతికితే తొందరగా దొరికే అవకాశం ఉంది, వాళ్ళు ఫైల్ ఎక్కడ పెట్టారో తెలియదు, అసలే ఆ దమయంతి గారు చాలా తెలివైన వాళ్ళు అని చెప్పాను. కానీ నాకన్నా తెలివైన వాళ్ళ, అవునరా నీకైనా తెలివైన వాళ్ళే, అందుకే డాక్యుమెంట్స్ వాళ్ళ చేతిలో ఉన్నాయి, వాళ్ళు నిజంగా తెలివైన వాళ్ళు కాదు తింగర వాళ్ళు కాబట్టే డాక్యుమెంట్స్ మా దగ్గరే ఉన్నాయని చెప్పారు, లేదంటే రేపొద్దుట మాత్రం అందరం ముందు బయటపడితే భలే ఉండేది అని చెప్పనేసరికి ఇది కరెక్ట్ అన్నయ్య, సరే ఆలస్యం ఎందుకు, అప్పుడే 12 అయిపోతుంది పదండి అనగానే పదండి అని ఈ ముగ్గురు కూడా అడుగులు వేసుకుంటూ దమయంతి వాళ్ళ రూమ్ దగ్గరికి వస్తారు. స్లోగా డోర్ ఓపెన్ చేస్తారు. డోర్ ఓపెన్ చేసేసరికి డోర్ ఓపెన్ అయి వస్తుంది. డోర్ ఓపెన్ అయి రావడంతో ముగ్గురు కూడా లోపలికి వెళ్ళి చెల్లమ్మ అని చెప్పాను. కానీ కరెక్ట్గా వాళ్ళు పడుకున్న వాళ్ళు ఊపిరి తీసుకుని వేసుకుంటారు కదా, అలా ఊపిరి వదిలి మళ్ళీ ఊపిరి లాక్కున్నప్పుడు చిన్న స్ప్రే కొడుతుంది. ఆ స్ప్రే కొట్టడంతో సరాసరి ముక్కులోకి ఆ స్ప్రే వెళ్ళి నిద్రపోతారు. ఇంకా ఇటు ప్రియ కూడా సేమ్ చిన్నగా స్ప్రే కొట్టేసరికి పడిపోతారు. ఇది కొట్టే దొంగలు దోచుకుంటున్నట్టున్నారా, చాలా తెలివైన వాళ్ళు, మనము దొంగలమేరా, ముందు వెతకండి, ముగ్గురు 3 వైపులు వెతికితే ఫైల్ ఎక్కడుందో దొరుకుతుంది అనేసరికి సరే అని ముగ్గురు 3 వైపులు వెతకడం మొదలు పెడతారు. అక్కడ అక్కడ అన్ని చోట్ల వెతుకుతారు, ఎక్కడ ఫైల్ దొరకదు. ఏంటి ఫైల్ ఎక్కడ దొరకట్లేదు, గదంతా జల్లెడు పట్టేశాము, ఎక్కడ దొరకట్లేదేంటి అని అనుకుంటూ ఉండగానే ఇంకా అప్పటి వరకు ప్రియ పడుకుంది కదా, ప్రియ తలగడి కింద నల్లగా ఏదో కనిపిస్తుంది.
ఒక్క నిమిషం అని వెళ్ళి తలగడి కింద ఉన్న నల్లగా ఉన్నదాన్ని బయటికి లాగేసరికి ఇంకేంటి ఫైలు. అమ్మ ప్రియా, ఫైల్ని అక్కడ ఇక్కడ కాకుండా నీ తల కిందే దాచుకున్నావా? ఇప్పుడు ఎలా దాచుకుంటావో, రేపు ఉదయం ఎలా బయట పెడతావో నేను చూస్తాను అని ఆ ఫైల్ని కాస్త తీసుకుని బయటికి వచ్చేస్తారు. ఇదిగోరా, ఈ ఫైల్ పట్టుకుని నువ్వు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. ఇది నీ దగ్గరే దాచిపెట్టు. మా రూమ్లో ఉంటే ఎప్పటికైనా ప్రమాదమే. నీ దగ్గర ఎక్కడో చోట జాగ్రత్తగా పెట్టు. మళ్ళీ ఎవరు చూడకూడదురో అనగానే అదంతా నేను చూసుకుంటానులే. నాకంటూ ఒక సీక్రెట్గా ఒకటి పెడతాను ఫైల్స్, అందులో అడుగును పెట్టేస్తాను. ఫైల్ని తీయకుండాను అని చెప్పాను. కానీ సరేరా అని చెప్పి ఇంకా అక్కడి నుంచి కాస్త రామలింగాన్ని పంపించేస్తారు. ఇంకా వీళ్ళిద్దరూ ప్రశాంతంగా పడుకుంటారు. మరుసటి రోజు ఉదయాన్నే కావాలని రాధ డల్గా ఉంటుంది. ఎందుకంటే వెళ్ళి ఫైల్ గురించి చూసుకోరు. తలగడి కింద పెట్టుకున్నాను కదా, మత్తుగా నిద్రపోయి తలగడి కిందే ఉంది అని అనుకుంటుంది. ఆలస్యంగా ప్రియ లేచేసరికి ఏంటి సిద్ధంగా ఉన్నావా అంటూ రాధ దగ్గరికి వెళ్ళాను. కానీ రాధ ఏం మాట్లాడదు, డల్గా ఫేస్ పెట్టి ఇంకా అక్కడి నుంచి వచ్చేస్తుంది. వచ్చేసేసరికి పద్మ ఉదయాన్నే వచ్చేస్తుంది. అమ్మా రాధ, రెడీ అయ్యావా అనగానే ఇంకా లేదమ్మా అనేసరికి రామ్మ నేను రెడీ చేస్తాను అంటూ ఇంకా చీర అది కట్టి ఈలోపు సునంద కాస్త చీర తీసుకొచ్చి నగలు తీసుకొచ్చి ఇస్తుంది. ఇవి కట్టండి వదినా అని చెప్పాను. కానీ సరే వదినా అని ఇంకా చీర కట్టుకున్న తర్వాత నగలు పెట్టుకొని చక్కగా రెడీ అవుతుంది. ఇటు వీళ్ళు కూడా రెడీ, ఇటు వీళ్ళంతా కూడా ఇంట్లో వాళ్ళంతా కూడా రెడీ అవుతారు. విక్రమ్ కృష్ణ కూడా రెడీ అవుతాడు. విక్రమ్ కృష్ణ కూడా రెడీ అయ్యేసరికి రామలింగం వస్తాడు. అంతా ఓకే నాన్నగాని అంతా ఓకే అన్నట్టు సైగ చేసుకుంటారు. సైగ చేసుకున్న తర్వాత పంతులు గారు రానే వస్తారు. రావడంతో ఏంటండి పంతులు గారు ఇంత ఆలస్యమైంది? ఏం కాదులేమ్మా, ముహూర్తం సమయానికి అన్నీ జరిపించేస్తాను. అంతా చేశారా? అమ్మాయికి ఇప్పుడు ఏదైనా నగలు వేయాలి అనుకుంటున్నారా అనగానే అవునండి, నల్లపూసలు ఒకటి తెప్పించాను, ఆ నల్లపూసలు వేయాలనుకుంటున్నాను అనగానే మంచిదమ్మా, మంగళసూత్రాల్లో నల్లపూసలతో పాటు మెడలో కూడా నల్లపూసలు వేయాలనుకుంటున్నారా? మంచిది, ఏదమ్మా పూజ దగ్గర పెడతాను అని చెప్పాను. కానీ ఇదిగోండి పంతులు గారు అని చెప్పి ఇంకా నల్లపూసలు కాస్త తీసుకొచ్చి పంతులు గారికి ఇస్తారు. ఇచ్చేసరికి ఆయన పూజలో పెట్టి అమ్మవారికి మెడలో వేసినట్టుగా చేసి అక్కడ పెడతారు. ఈలోపు అమ్మాయిని అబ్బాయిని పిలిపిస్తారా సునంద గారు అని చెప్పాను. కానీ ఇప్పుడే పిలిపిస్తానండి అని వదిన వదిన అంటూ పిలిచేసరికి వదిన అని చెప్పాను. కానీ అబ్బాయిని కిందకి రమ్మను అనేసరికి సరే అని ఇద్దరు కూడా వస్తారు. ఏంటి మమ్మీ వీళ్ళేమీ మాట్లాడట్లేదేంటి? నువ్వు రాధకు రాత్రి ఏదో ప్లాన్ చెప్పానన్నావు, ఉదయాన్నే రాధ అందరి ముందు బయట పెట్టేస్తుంది, ఇంకా మనకు ఆ శ్రమ ఉండదు, మనం తప్పుడు మనిషిగా వాళ్ళ ముందు పడము అని చెప్పి అన్నావు. బావని ఇరికించడానికి ఇదే అవకాశం అన్నావు. ఏంటి మమ్మీ ఇంకా ఏమీ లేదు, వస్తున్నారు కదా బేబీ, ఎందుకంత కంగారు పడిపోతావు? సరే అని చెప్పి ఇద్దరు చూస్తూ ఉంటారు. ఈలోపు పైనుంచి దమయంతి ప్రియ చూస్తూ ఉండగానే ఇంకా రాధ, విక్రమ్ కృష్ణ, అలాగే పద్మ, రామలింగం వీళ్ళ నలుగురు పైనుంచి దిగొస్తారు. దిగొచ్చిన తర్వాత బాబు మీరిద్దరూ పేట్ల మీద కూర్చోండి అనగానే సరేనని పేట్ల మీద కూర్చుంటారు. బాబు నా పసుపు కొమ్ముని మెడలో కట్టి ఆ మెడలో ఉన్న ఆ మంగళసూత్రాన్ని తీయి బాబు అనేసరికి ఇంకా మంగళసూత్రాన్ని పసుపు కొమ్ము మెడలో కట్టి మంగళసూత్రాన్ని తీసిస్తాడు. ముత్తైదువులు ఒక ఇద్దరైనా ముగ్గురైనా వచ్చి కొంచెం ఈ పసుపు తాడు అనగానే ఇద్దరమే ఉన్నాం పంతులు గారు అనేసరికి పర్వాలేదమ్మా, ఇద్దరు వచ్చి ఈ నల్లపూసలు గుచ్చండి అనగానే ఇంక ఇద్దరు కూర్చుని నల్లపూసలు గుచ్చుతారు. మంగళసూత్రాలు తీసి నల్లపూసలు గుచ్చి దానికి బంగారపు తాడు సెట్ చేసి ఇంకా ఇచ్చేసరికి అది అమ్మవారి ముందు పెట్టి మెడలో వేస్తూ ఉండేసరికి మమ్మీ వీళ్ళు చెప్పడం లేదు, నేను వెళ్ళి అగ్రిమెంట్ పేపర్స్ తెచ్చేస్తాను అనేసరికి ఇంకా ప్రియ లోపలికి వెళ్తుంది. వెళ్ళేసరికి మంగళసూత్రాలు కాస్త వీడి చేతికి ఇలా ఇస్తూ ఉండగా ఒక్క నిమిషం పంతులు గారు, వాళ్ళిద్దరూ భార్యాభర్తలు అయితే కదా మంగళసూత్రాలు వేసి నల్లపూసల ఫంక్షన్ చేయడానికి అనగానే ఏం మాట్లాడుతున్నావు వదినా? విక్రమ్ కృష్ణ రాధ ఇద్దరూ పెళ్లి చేసుకుంటే భార్యాభర్తలు కాదు అంటావేంటి?
వాళ్ళిద్దరూ అగ్రిమెంట్ పెళ్లి చేసుకున్నారు వదిన. ఆ విషయం నాకు తెలుసు. హే రాధా, సైలెంట్గా ఊరుకున్నావే? నిజాన్ని బయట పెడితే నిన్ను క్షమించి ఇంట్లోంచి బయటకి పంపించేస్తాను అని చెప్పాను కదా. నీకు భయం లేదా? అగ్రిమెంట్ పేపర్స్ నా దగ్గర ఉన్నాయన్న విషయం మర్చిపోయావా ఏంటి అంటూ మాట్లాడేసరికి, ఏం మాట్లాడుతున్నారండి? అగ్రిమెంట్ ఏంటి, పెళ్ళేంటి? విక్రమ్ గారు నేను ప్రేమించి పెళ్లి చేసుకుంటే మీరేంటి అగ్రిమెంట్ మ్యారేజ్ అంటూ అటు ఇటు మాట్లాడుతున్నారు అని చెప్పాను. కానీ ఏంట్రాదా, రాత్రి అగ్రిమెంట్ పెళ్ళని చెప్తే కంగారు పడ్డావు, నువ్వు భయపడ్డావు, ఇప్పుడేంటి ఎలా మాట్లాడుతున్నావు? నేనెలా మాట్లాడుతున్నానండి? నేను నార్మల్గానే మాట్లాడుతున్నాను, మీరే అలా మాట్లాడుతున్నాను అని అనుకుంటున్నారు. అయినా విక్రమ్ కృష్ణ గారిది నాది అగ్రిమెంట్ పెళ్ళని ఎవరు చెప్పారు? మీ దగ్గర సాక్ష్యం ఉందా, ప్రూఫ్ ఉందా? అదేంటత్తయ్య ఏం మాట్లాడరేంటి అనగానే, అవును వదిన, అలా ఎలా చెప్తావు? అగ్రిమెంట్ పెళ్లి చేసుకోవాల్సిన కర్మ నా కొడుకేంటి? తనను ప్రేమించాడు, పెళ్లి చేసుకున్నాడు, అగ్రిమెంట్ పెళ్ళి అంటావేంటి వదిన అని చెప్పి మాట్లాడేసరికి, లేదొదిన అగ్రిమెంట్ పెళ్ళే. అమ్మ ప్రియా అని చెప్పనగానే ప్రియా వస్తుంది ఒట్టి చేతులతో. ఏంటి ప్రియా, అగ్రిమెంట్ పేపర్స్ ఏవి అనగానే, అగ్రిమెంట్ పేపర్స్ ఏమీ లేవు మమ్మీ అని చెప్పనేసరికి, పేపర్స్ లేకపోవడం ఏంటి బేబీ? నిన్న పేపర్స్ విక్రమ్ కృష్ణ వాళ్ళ రూమ్లోంచి దొంగతనం చేసి తీసుకొచ్చావు కదా అనగాని, ఏంటొదినా విక్కీ వాళ్ళ రూమ్లోంచి దొంగతనం చేసి తీసుకొచ్చిందా? ఓహో సునంద, నాకు ఇప్పుడు అర్థమైంది. విక్రమ్ కృష్ణ వాళ్ళ రూమ్లోకి పేపర్స్ దొంగతనం చేయడానికి వెళ్ళినట్టుంది. వాళ్ళ మీద అనుమానం వచ్చో మరి ఎందుకు వెళ్ళిందో, గదిలోకి ఎందుకో వెళ్ళినట్టుంది. ఆ రూమ్లో లాక్ అడిపోవడంతో ఇది దమయంతి వీళ్ళంతా కూడా తాళం తీయడానికి ప్రయత్నించారన్నమాట. ఇప్పుడు నాకు అంత అర్థమవుతుంది సునంద అని చెప్పనేసరికి, ఏంటొదినా నా కొడుకు కోడల మీద నింద మోపుతావేంటి? వాళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. చక్కగా నల్లపూసల తంతు కార్యక్రమం జరుగుతుంటే ఇలా చేస్తావా? ఓహో, ఈ అగ్రిమెంట్ పేపర్స్ అని ఏదో వంక పెట్టి ఈ కార్యక్రమాన్ని ఆపాలని ప్లాన్ చేస్తున్నావా? చూడొదినా, అగ్రిమెంట్ పేపర్స్ ఉంటే తీసుకొచ్చి చూపించు. సాక్ష్యాలు లేనిదే, ఆధారాలు లేనిదే ఇక్కడ ఎవరూ ఏ నేరం మోపినా నమ్మేది లేదు అంటూ గట్టి సమాధానం చెప్పి అక్కడి నుంచి అక్కడి నుంచి చాలా కోపంగా మాట్లాడేసరికి ఇద్దరు కూడా గదిలోకి వెళ్తారు. పంతులు గారు వాళ్ళంతే, ఇంట్లో శుభకార్యం జరిగితే చూసి తట్టుకోలేరు, మీరు కానివ్వండి అనగాని, బాబు ఆ మంగళసూత్రాన్ని ఆ మెడలో వేసి ఆ పసుపు కొమ్మును తీసే బాబు అని చెప్పాను. కానీ ఆ మంగళసూత్రాలు పంతులు గారు ఇచ్చింది మెడలో వేస్తాడు. వేసిన తర్వాత ఆ పసుపు కొమ్మును తీసేమనగానే పసుపు కొమ్మును తీసేస్తారు. అమ్మ నల్లపూసలు మీరు వేస్తారమ్మా, బాబు చేత వేయించమంటారా అనగానే, నేను వేస్తాను పంతులు గారు అనేసరికి, ఇదిగోండమ్మా ఆడపడుచు చేత వేయించినా పర్వాలేదు అనగానే, అయితే మా అమ్మాయి అనసూయ వేస్తుందనేసరికి అనసూయని పిలిచి, తనకు పెళ్లి కాలేదు కదమ్మా అని చెప్పాను. కానీ కాలేదు పంతులు గారు, అయితే అనసూయ చేతిని పట్టుకుని మీరే వేయండమ్మా, పెళ్లి కానమ్మాయి పెళ్ళైన అమ్మాయికి నల్లపూసలు వేయకూడదమ్మా అని చెప్పాను. కానీ సరేనండని, అనసూయ నా చేయి పట్టుకో, నేను వదిన మెడలో ఈ నల్లపూసలు వేస్తాను అనగానే సరేనని చెప్పి ఇంకా నల్లపూసల్ని పట్టుకుని ఇద్దరు తన మెడలో వేస్తారు. ఇద్దరిని ఆశీర్వదించండి అనగానే అందరికీ అక్షింతలు ఇచ్చేసరికి అందరూ అక్షింతలు వేసి ఆశీర్వదిస్తారు. ఈ తల్లి కూతుర్లు ఇద్దరు గదిలోకి వెళ్ళి ఇల్లంతా చల్లా చెదురు చేసేసి తెగ వెతుకుతారు. ఎంత వెతికినా ఎక్కడా జాడ కనబడవే. ఆ పేపర్స్ ఎక్కడున్నాయి? ఇంట్లో లేనే లేవు పేపర్స్. వాళ్ళ గదిలో ఎక్కడుంటాయి? ఎక్కడ పెట్టావు బేబీ అనగానే, ఇక్కడే పెట్టాను మమ్మీ, పేపర్స్ కనిపించడం లేదు. ఆ బాబా వాళ్ళు ఏదో చేసుంటారు. వాళ్ళేం చేస్తారు బేబీ, మనం డోర్ వేసుకునే కదా పడుకున్నాము, వాళ్ళు గదిలో వచ్చే అవకాశం లేదు. అయినా మనకి చీమ చిటుక్కుమన్నా మెలకు వస్తుంది. వాళ్ళు వచ్చి గదిలో వెతికితే మాత్రం మనకు మెలకు రాకుండా ఎలా ఉంటుంది? వాళ్ళు ఏదో చేశారు. సర్టిఫికెట్స్ ఈ సర్టిఫికెట్స్ ఏమయ్యాయి, అగ్రిమెంట్ పేపర్స్ ఏమయ్యాయో కనిపించట్లేదు అని మొత్తం వెతుకుతారు. ఎంత వెతికినా ఎక్కడా కనిపించదు. ఈ లోపు వీళ్ళంతా కూడా రెడీ అయిపోయి వీళ్ళంతా కూడా అక్షింతలు వేసి ఆశీర్వదించిన తర్వాత పంతులు గారి కాళ్ళకి నమస్కారం చేసుకుంటే పంతులు గారికి డబ్బులు ఇచ్చేసరికి ఇంకా
పంతులు గారు దీవించేసి వెళ్ళిపోతారు. వెళ్ళిపోవడంతో అందరూ కూడా చాలా సంతోషపడతారు. మొత్తానికైతే నల్లపూసల ఫంక్షన్ జరిగిపోయింది అనగానే, అవును వదిన జరిగిపోయింది, అమ్మాయి మెడలో వేసిన నల్లపూసలు చాలా బాగున్నాయి వదిన అనేసరికి, అవన్నీ అక్కడి వేరే చోట నుంచి తెప్పించాము అనగానే, అవునా మీ కోడలంటే మీకు చాలా ఇష్టం కదా అనగానే, రాదంటే ఎవరికి ఇష్టం ఉండదమ్మా, రాధ మంచి మనసు అందరికీ బాగా నచ్చుతుంది, వీలైనంత తొందరలోనే రాధ ఇంటి కోడలుగా స్థిరపడిపోతుంది అని ఇంకా నందగోపాల్ చెప్తాడు. చెప్పేసరికి కొంచెం కాఫీ పెట్టి ఇవ్వవే సునంద అనగాని, సరేనండి, పిల్లలు కూడా పొద్దుటి నుంచి ఏమీ తినలేదు, వెంటనే టిఫిన్ చేస్తానని కానీ, నేను వస్తాను వదిన అని ఇద్దరు వెళ్ళి వంటగదిలోకి వెళ్ళి గబగబా టిఫిన్ చేస్తారు. అమ్మయ్య గండం గట్టెక్కింది అనేసరికి ఆ తల్లి కూతురులిద్దరూ గదంతా చింపిరి చేసి వెతుకుతూ ఉండుంటారు. పదండి ఒక జలక్కిద్దామనగానే, పదండి అని ఇద్దరు కూడా వెళ్తారు. వెళ్ళిన తర్వాత, ఏంటత్తా ఏంటి అగ్రిమెంట్ డాక్యుమెంట్స్ కనిపించట్లేదు అని తెగ వెతుకుతున్నారా? ఎలా కనిపిస్తాయి? కనిపించవు. ఎందుకు కనిపిస్తాయి? కనిపించే అవకాశం లేదు, ఎందుకంటే అగ్రిమెంట్ పేపర్స్ని రాత్రే మేము తీసేసుకున్నాము అనగానే, ఏం మాట్లాడుతున్నాం విక్రమ్ కృష్ణ అనగానే, అవును అత్తయ్య, మీరు మా గదిలోంచి ఎలా ప్రియాని పంపించి దొంగతనం చేయించారో, మేము కూడా రాత్రి మీ గదిలోకి వచ్చి దొంగతనం చేసే తీసుకువెళ్ళాము. ఎక్కడ ఉండవలసిన వస్తువులు అక్కడే ఉంచాలి కదా అత్తయ్య. విక్రమ్ కృష్ణ మళ్ళీ దెబ్బ కొట్టాననుకుంటున్నావా? తప్పదత్తయ్య, ఒక్కొక్కసారి దెబ్బ కొట్టినా పడాల్సిందే, ఎందుకంటే దానివల్ల మేము నష్టపోయే వాళ్ళం కదా. అయినా మేమంతా ఎందుకు చేశామనేది తర్వాత తెలుస్తుంది. అయినా నాకు ప్రియాను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, ఆ విషయం మీకు చెప్పినా అర్థం కాదు. ప్రియాను పెళ్లి చేసుకుని నేను సంతోషంగా ఉండలేను. ప్రియ అంటే ఇష్టం లేనప్పుడు తనని పెళ్లి చేసుకుని ఎలా ఉంటాను? అది మీరు అర్థం చేసుకోకుండా ప్రియని పెళ్లి చేసుకోలేదని కక్ష కడితే మాత్రం నేనేం చేస్తాను? నేనైతే ఏం చేయలేను కదా అంటూ విక్రమ్ కృష్ణ మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వస్తే రాధా, నిన్ను ఇంట్లోంచి బయటకు గెంటేద్దామని ఎన్నిసార్లు ట్రై చేసినా అది వర్కౌట్ కావడం లేదే. చెప్తాను, ఏదో రకంగా నిన్ను ఇంట్లోంచి బయటకు గెంటేయడం మాత్రం ఖాయం. ఎప్పుడు ఎలా గెంటేస్తానో కూడా నీ ఊహకు అందదు. అలాంటి సిచ్యువేషన్లో నిన్ను ఇంట్లోంచి బయటకు గెంటేస్తాను. అప్పుడు నువ్వు కానీ విక్రమ్ కృష్ణ కానీ ఏం చేస్తారో చూస్తానని కానీ మీరేం చేయలేరు. అయినా ఎందుకు పదే పదే మీరు అలా మాట్లాడతారు? ఏ పర్పస్ మీద మేము పెళ్లి చేసుకున్నాం అనేది మీకు ఎప్పటికీ అర్థం కాదు. ఎందుకు 10 సార్లు చెప్తూ ఉంటారు అని చెప్పి ఇంకా విక్రమ్ కృష్ణ రాధ ఇద్దరూ మాట్లాడేసరికి ఇంకా ఏం మాట్లాడాలో ఏం చేయాలో అర్థం కాక అక్కడి నుంచి సైలెంట్గా వెళ్ళిపోతారు. ఇంకా ఇద్దరు కూడా గదిలోకి వచ్చి, ఈసారి చాలా జాగ్రత్తగా ఉండాలి అనగానే, జాగ్రత్త ఏముంది, అగ్రిమెంట్ పేపర్స్ ఒకటే కదా, దానివల్ల బయటపడుతుంది. ఇంకా అగ్రిమెంట్ పేపర్స్ బయట పడలేని తరుణంలో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది అని చెప్పాను. కానీ సర్లే, ఇక మీదట ఆ పేపర్స్ నా దగ్గరే చాలా జాగ్రత్తగా పెడతాను. ఇంకా మీకు ఈ పేపర్స్ ఇవ్వను, సంవత్సరం తర్వాత కదా అప్పుడు చూద్దామని చెప్పనేసరికి సర్లే అని ఇంకా ఎవరు కూడా ఏం మాట్లాడకుండా హ్యాపీగా ఉంటారు. హ్యాపీగా ఉండేసరికి ఇంకా అంతా కూడా చాలా హ్యాపీగా ఉంటారు. విక్రమ్ కృష్ణ రాధ మాత్రం చాలా సంతోషపడిపోతారు. ఎందుకంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి బయటపడుతున్నాము, ప్రాబ్లమ్స్ ఏమీ లేవు, అంతా కూడా బాగానే ఉందని ఇంకా విక్రమ్ కృష్ణ రాధ అనుకున్నారు కదా. సో ఆ ఉద్దేశంతో వాళ్ళిద్దరూ చాలా హ్యాపీగా ఉందాము అన్న ఉద్దేశంతోనే ఉంటారు. మరి ప్రియా దమయంతి నెక్స్ట్ ఏమేం ప్లాన్లు చేసి విక్రమ్ కృష్ణను ఇటు రాధను ఎలా బయట పెట్టాలి, బయట పెట్టి వాళ్ళు నిజంగా పెళ్లి చేసుకోలేదని, పెళ్లి చేసుకోకుండానే పెళ్లి చేసుకున్నామని అబద్ధం చెప్పారని, మరి ఈ విషయాలన్నీ దమయంతి ఎలా బయట పెడుతుంది? అలా బయట పెట్టిన సంవత్సరం తర్వాత నిజంగా విక్రమ్ కృష్ణ రాధ విడిపోతారా?
రాధా చిట్టి ఇద్దరు ఒక్కరేనన్న విషయం ఇటు రామచంద్రకు కానీ విక్రమ్ కృష్ణకు కానీ ఎప్పుడు తెలుస్తుంది? వీళ్ళిద్దరి కంటే ముందు దమయంతికి ఈ నిజం తెలిస్తే మరి రాధ పరిస్థితి ఏంటి? విక్రమ్ కృష్ణ నుంచి రాధను శాశ్వతంగా దమయంతి దూరం చేస్తుందా? మరి వీటన్నింటి నుంచి రాధా విక్రమ్ కృష్ణ ఎలా దగ్గరవుతారు, ఎలా వాళ్ళిద్దరి ప్రేమను గెలుచుకుంటారు? ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.